హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మా రంజాన్ నెల సందర్భంగా ఉపవాసం ఉండే వాళ్ళందరికీ ముబారక్ ఫ్రెండ్స్. అందరికీ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఎండి రొయ్యలు టమాటా కర్రీ చేశాను ఫ్రెండ్స్. నేను చాలా రోజుల తర్వాత స్పెషల్ కర్రీ మా ఇంట్లో. చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసేసాను. ఈ ఎండు రొయ్యలు వచ్చేసి కొంచెం వేడి నీళ్ళల్లో కాసేసి వేడి నీళ్ళు వేసేసి కాసేపు ఉంచేసానమాట, కొంచెం మట్టి అదంతా పోయిద్దని. తర్వాత కడిగేసి కొంచెం అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం కారం వేసేసుకొని అలా మగ్గబెట్టేసుకుంటే బాగుంటుందండి. ముందుగా కారం వేసుకోకుండా అలా తర్వాత వాటర్ పోసేసామనుకోండి బాగోదు, ముక్కలుగా అలా కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనకు స్పైసీ తగ్గినంత కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఎవరెంత తింటారో ఇష్టం అండి. అది ఈజీగానే అయిపోద్ది ప్రాసెస్. నా స్టైల్లో అయితే నేను ఎలా చేశాను, మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మీ టేస్టీ కర్రీ ఎండి రొయ్యలు టమాటా కర్రీ. చాలా రోజుల తర్వాత స్పెషల్ కర్రీ అండి మా ఇంట్లో. అసలు మా వీడియోస్లో ఉందో లేదో కూడా నాకు గుర్తులేదు. చూడండి ఎలా ఉందో కర్రీ, బాగుందా? నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.